హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఏంటి స్వప్న శ్రీరామనవమి అయిపోయిన తర్వాత శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తున్నావనుకుంటున్నారా? ఎందుకంటే ఇదొచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. అందుకే అనమాట అందరికీ శుభాకాంక్షలైతే చెప్తున్నాను. నేనైతే ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదులెండి. ఇదిగో సింపుల్‌గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. పానకం అలాగే వడపప్పు ఇలా అయితే తయారు చేసుకున్నానండి. ఇంకెక్కువ ఏం తయారు చేయలేదనమాట. పానకం, వడపప్పు అయితే ముఖ్యంగా ఉండాలి కదా! అందుకే అవి వటికే తయారు చేశాను. ఇంకా నేను వడలు అలాగే పాయసం వండుదాం అనుకున్నానండి. కాకపోతే మా పాపకి అలాగే మా వారికి ఇద్దరికీ హెల్త్ బాలేదనమాట. ఇంక చేసినా ఎవరు తింటారు, తినరు కదా అన్నట్టుగా ఇంకా చేయాలనిపించలేదు. తర్వాత వచ్చేసి ఇంకా మేము గుడి దగ్గరికైతే వచ్చానండి. నేను మా బాబు అయితే వచ్చామన్నమాట. అంటే ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది, ఇట్లా గుడి దగ్గరికి వెళ్దాం వస్తావా అని. ఇంక సర్లే మా వారిని అడిగి చెప్తానన్నాను. ఇంకా మా వారిని అడిగితే సరే వెళ్ళు, ఇంక నువ్వు ఉండి ఏం చేస్తావులే, మేము ఎటు రాలేము కదా అని అయితే అన్నారనమాట. ఇంక మా పాప మా వారైతే ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా నేనైతే గుడి దగ్గరికి వచ్చేసానండి మా బాబుని తీసుకొని. ఇక్కడ వచ్చేసరికి సీతారాముల వారి కళ్యాణం అయితే చేస్తున్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా కళ్యాణం చూడటం. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కళ్యాణం ఇంత దగ్గరగా చూడలేదనమాట. మామూలుగా టీవీలో పెట్టుకొని చూస్తాను అంతే. ఇట్లా ఇంత దగ్గరగా ఉండి కళ్యాణం అయితే ఎప్పుడు చూడలేదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బాబాయ్ కాకపోతే చాలామంది ఉన్నారండి. ఈ ఎండలకి ఈ టెంట్లు వేసినా కానీ ఒక్క తీసినట్టు అనిపించింది అనమాట. ఎవరి కాళ్ళు ఇసురుకుంటూ కూర్చున్నారు. ఫస్ట్ అయితే మేము రాగానే గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు అక్కడ కూర్చొని తర్వాత అయితే ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం దగ్గరికి అయితే వచ్చామండి. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారంటండి. మా ఫ్రెండ్స్ వాళ్ళైతే తెలిసిన వాళ్ళు ఎప్పుడో వస్తూ ఉంటారనమాట. ఈసారి అయితే నేను కూడా వచ్చాను. మనకి మామూలుగా ఏ ఊరైనా సరే సీతారాముల వారి గుడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చిన్న గ్రామమైనా సరే సీతారాముల వారి గుడి అయితే ఏ గుడి ఉన్నా లేకపోయినా రాముల వారి గుడి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా! నాకు తెలిసిన మా ఊర్ల సైడు ఏ ఊరైనా సరే అండి, ఎంత చిన్న ఊరైనా సీతారాముల వారి గుడి లేకుండా ఏ ఊరు ఉండదండి. ఆ ఊర్లో ఇంకా వేరే స్వామివారి గుడి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉండి తీరాల్సింది సీతారాముల వారి గుడి అనమాట. అదేంటి స్వప్న వేరే స్వాముల వారి గుడి ఉన్నా లేకపోయినా అని మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? అంటే నా ఉద్దేశం వచ్చేసి సీతారాముల వారి గుడి ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నానండి. మీరు ఇంకా వేరే విధంగా అయితే అర్థం చేసుకోవద్దు. ఇంకా మిగతా దేవుళ్ళ గుడి కూడా చాలానే ఉంటాయండి. చాలామంది దేవుళ్ళ గుళ్ళే ఉంటాయి. మనం హిందువులం కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవుడిని కూడా పూజిస్తూనే ఉంటాము. ఓకే అండి. ఇక్కడ పూలదండలండి. ఇక వీటితోటి ఇలా పట్టుకొని ఇలా అయితే చేస్తున్నారనమాట. నేను ఇప్పుడేనండి ఇలా చూడటం. ఇలా చేసేదాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదండి. తెలియకుండా నేను క్లియర్‌గా ఏది చెప్పకూడదు కదా! అందుకే చెప్పట్లేదనమాట. కానీ నాకు మాత్రం మా వారు, మా పాప కూడా వస్తే బావుండనిపించింది. పండగప్పుడు ఇట్లా ఎందుకు జరుగుతదేమో అని కొంచెం బాధగా కూడా ఉంది. కానీ నేనైతే ఇంత దగ్గర నుంచి సీతారాముల వారి కళ్యాణం చూశాను కదా! అందుకు కొంత హ్యాపీగా కూడా ఉందండి. నిజానికి నేను ఇంకా వీడియో అయితే చాలానే షూట్ చేశానండి. కాకపోతే ఇంకా యూట్యూబ్ రూల్స్ ప్రకారం పెట్టొచ్చో పెట్టకూడదో అన్న భయంతోటైతే నేను ఎక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదనమాట. వీడియో చాలా పూర్తిగా చాలా వరకు షూట్ చేసినా కానీ చాలా తక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకైనా మంచిదిలే అనిపించింది. తర్వాత ఇంక మేమైతే ఇక్కడే భోజనాలు కూడా పెడుతున్నారండి. ఇంక భోజనానికైతే వెళ్ళాము. తినేసి ఇంకా మళ్ళా మేము ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ ఇంటికొచ్చేటప్పుడు మేము తలంబ్రాల గింజలు అయితే తీసుకున్నామండి. ఇవి తలంబ్రాలన్నమాట. అక్కడున్న వాళ్ళందరికీ తలా కొంచెం కొంచెం అయితే ఇస్తున్నారండి. మనం వెళ్ళి అడిగితేనే ఇస్తారనమాట, లేకుంటే ఇవ్వట్లేదు. అందుకే వెళ్ళి కొన్ని తలంబ్రాలైతే అడిగి పెట్టించుకొని అయితే వచ్చామండి. ఇంక ఇవైతే నేను పూజ గదిలో ఒక పక్కనైతే పెట్టేస్తాననమాట, పూజ సామాన్లు పెట్టుకునే కాడ. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను.
ఇంటికొచ్చేసరికి 2:30 అయితే అయిందండి. మా బుడ్డోడు ఇంటికొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కొనిపించు, లేకపోతే ప్యాకెట్ కొనిపించు అని గోల గోల చేశాడనమాట. ఏం వద్దురా బాబు, ఇప్పుడే కదా అన్నం తినొచ్చింది, ఇంతలోనే ఎందుకంటే అసలేమన్నా వింటున్నాడా? లేదు నాకు కొనిపించాల్సిందే అని గోల గోల చేస్తున్నాడు. అలానే ఇంటికైతే తీసుకొచ్చాననమాట. ఇంటికి తీసుకొచ్చినా కానీ ఒకటే గోలనమాట. ఇంకా ఏడుస్తూ ఉంటాడు కాసేపు. నేను పట్టించుకోకుండా ఉంటేనేమో నార్మల్‌గా అవుతున్నాడు. నేను వాడి కళ్ళు చూస్తేనేమో ఏడుపు మొహం పెట్టుకుంటున్నాడనమాట. జస్ట్ వీడియో క్లిప్ అలా తీద్దామని అయితే తీస్తుంటే వచ్చేసాడు చూడండి. అంతలోనే నార్మల్‌గా ఉంటాడు. మళ్ళీ అంతలోనే ఏడుస్తాడనమాట. అమ్మో! మామూలోడు కాదు. దేశముద్ర అనమాట మా బుడ్డోడు. వీడియో షూట్ చేస్తుంటేనే ఏడుస్తున్నాడు మళ్ళీ. మొత్తానికి ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే నేను కొనిపిస్తాపా అని అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా పిల్లలు ఇట్లానేనండి. నేనంటేనేమో ఇంకా మమ్మీని ఏదడిగినా కొనిపించుద్దని అయితే అనుకుంటారు. ఇంక వాళ్ళ డ్యాడీని అయితేనేమో ఏదడిగినా కొనిపిస్తాడనైతే అనుకుంటారనమాట. ఇట్లాంటప్పుడు ఏదైనా సరే ఒకళ్ళొద్దన్నప్పుడు ఒకళ్ళొద్దంటే ఇంకొకళ్ళని కొనిపించామనుకో వాళ్ళకి మా అమ్మ ఏది అడిగితే అది కొనిపిస్తుంది, మా నాన్న ఏది అడిగితే అది కొనిపిస్తాడని ఇలా ఫిక్స్ అయిపోతూ ఉంటారనమాట. ఓకే అండి, నేను చెప్పింది కరెక్టే కదా. ఓకే, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.